గోదావరి నీటి వాటాపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నానన్న హరీష్ రావు. 2.5 ఏళ్లలో దేవాదల నుంచి 1 ఎకరానికి నీళ్లివ్వలేదంటూ విమర్శలు. బాల్కసుమన్ కొత్తగా జైలుకు వెళ్లలేదన్న కేటీఆర్. కేసులతో బెదిరించాలని చూస్తే భయపడేది లేదంటూ ఫైర్. సుబ్బారెడ్డిని నన్ను అరెస్ట్ చేయాలన్నదే కూటమి సర్కార్ లక్ష్యం. సిబిఐ సిట్ ఎక్కడా తమను దోషులుగా ప్రకటించలేదన్న భూమన. ఏకసభ్య కమిషన్తో తమను దోషులుగా ప్రకటించే యత్నం చేస్తున్నారంటూ ఫైర్. భగవంతుడి డబ్బును దోచుకుంటే తరాలు లేచిపోతాయి. దేవుడి సొమ్ము విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న పవన్ కళ్యాణ్. చంద్రబాబు కల్తీ రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పనిచేయడం లేదన్న వైసీపీ. కల్తీ పాల బాధితుల వైద్యం ఖర్చు ప్రభుత్వమే భరించాలని డిమాండ్. మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ ఆదేశాలు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ నిర్ణయంపై మార్కెట్ పాలకవర్గం హర్షం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం. మార్కాపురం జిల్లా అర్ధవీడిలో దారుణం. మాజీ ఎంపీపీ రాజేశ్వర్ కారును తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ రాజేశ్వర్ విజ్ఞప్తి. సత్యసాయి జిల్లా మడకసిరిలో వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ధర్నా. న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నినాదాలు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ డిమాండ్. రిటైర్మెంట్ వయసును 68 ఏళ్లకు పెంచాలన్న ఉద్యోగులు. చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మికులు. పెండింగ్ లో ఉన్న పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్. వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలని నిరసన. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏసీబీ దాడులు. 4 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఫారెస్ట్ ఆఫీసర్. హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత. 67 లక్షల విలువ చేసే 101 కిలోల గంజాయి సీజ్. కేరళ రాష్ట్రం పేరు మార్పు కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. విద్యుత్ రంగంలో సంస్కరణలకు మంత్రివర్గం ఆమోదం.